కోటు విసిరి కొట్టి షో నుంచి రీతు చౌదరి వాకౌట్. శ్రీజ ఎంట్రీ ఇచ్చింది. మరి బీబీ జోడీ సీజన్ 2 కి రీతు చౌదరి డిమాండ్ పవన్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత బిగ్ బాస్ చూసినట్లే అనిపిస్తుందబ్బా. ఎందుకంటే అక్కడిలాగే గొడవలు రొమాన్స్లతో ఈ జోడీ గట్టిగానే టాప్ లేపుతుంది. ఇక లేటెస్ట్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోతో రీతు చౌదరి అయితే మామూలుగా ఫైర్ అవ్వలేదు. ఎంతలా డాన్స్ చేసినా కూడా మిగిలిన జోడీలు కావాలనే టార్గెట్ చేసి మరి 2-3 మార్కులు మాత్రమే ఇస్తున్నారంటూ రీతు ఫైర్ అయింది. ఈ ప్రోమోపై ఒక లుక్ వేద్దాం చూడు. కోటు విసిరి కొట్టి షో నుంచి రీతు చౌదరి వాకౌట్ ఆయన ప్రోమో చూపిస్తున్నారు. బీబీ జోడీ సీజన్ 2 లేటెస్ట్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో వచ్చేసిందండి. గత వారము బ్లాక్ బాస్టర్ రౌండ్ లో రీతు చౌదరి డిమాండ్ పవన్ జోడీ పర్ఫార్మెన్స్ మధ్యలో ఆగిపోయి తొస్సు అనిపించింది. కానీ ఈ వారం మాత్రం మళ్ళీ ట్రాక్ ఎక్కింది ఈ జోడీ. ఈ వారము బీబీ జోడీ 2లో జడ్జెస్ చాయిస్ అంటూ యాంకర్ ప్రదీప్ అనౌన్స్ చేశాడు. చాయిస్ మాది, ఛాలెంజ్ మీది అంటూ జడ్జిలు ముగ్గురు వాళ్ళ స్థానంలో కూర్చున్నారు. ఇక పర్ఫార్మెన్స్ ముందు రీతు డిమాండ్ జడ్జిలని ఒక రిక్వెస్ట్ చేశారు. మమ్మల్ని పాతు అంటే పవన్ రీతు కాకుండా రివాన్ అంటే రీతు పవన్ అని పిలవరా ప్లీజ్ అంటూ రీతు అడిగింది. 100కి 100 మార్కులు వస్తే ఆ రోజు నుంచి అలాగే పిలుస్తామంటూ సదా కండిషన్ పెట్టింది. దీంతో రివాన్ అని మారిస్తే వస్తుంది పాతు చైతు అంటుంటే 3 రావట్లేదు అంటూ రీతు చెప్పింది. దీంతో చైతు పేరు మంచిది కదా అంటూ శేఖర్ మాస్టర్ పంచివేశారు. స్టేజ్ మొత్తము తుడిపిస్తుంది కదా. ఇక ఛత్రపతి సినిమాలోకి ఏ వచ్చి బీపై వాలే పాటకి రీతు డిమాండ్ డాన్స్ చేశారు. ప్రాపర్టీ రౌండ్ కావడంతో మాప్ తో ఫ్లోర్ మొత్తం క్లీన్ చేస్తూ ఇద్దరు బాగానే డాన్స్ చేశారు. ఈ ఇద్దరిలో ఏదో సమ్ క్యూట్నెస్ ఉంది, అది చాలా బాగుంది అంటూ శ్రీదేవి చెప్పారు. ప్రాపర్టీ రౌండ్ లో ప్రాపర్టీని యూజ్ చేసిన విధానం అన్నిటికంటే బెస్ట్ అనిపించింది అంటూ సదా కూడా మెచ్చుకున్నారు. అయితే ఈ పర్ఫార్మెన్స్ కి 3 మార్కులు ఇచ్చారు. నయని, సాయి, సత్య, అర్జున్ జోడీలు, అలానే నైనిక, అమరు, చైతు, శ్రీజ జోడీ వాళ్ళేమో 4 మార్కులు ఇచ్చారు. కొంచెము అక్కడక్కడ కోఆర్డినేషన్ మిస్ అయినట్లు అనిపించింది అని దమ్ము శ్రీజ తన అభిప్రాయం చెప్పింది. ఇక ఇట్లకి బాగా కాలటంతో రీతు ఇక బరెస్ట్ అయింది. మీరు కావాలనే అందరూ కలిసి ఇలా పాయింట్లు ఇవ్వడం అనేది నాకు అస్సలు నచ్చలేదు అని రీతు చెప్పింది. తెలియకుండా నువ్వు ఒక పాయింట్ ని రుద్దొద్దు అంటూ శ్రీ సత్య కౌంటర్ ఇచ్చింది. నిన్ను నేను అక్కడ కూర్చొని చూస్తున్నా సత్య,